హెచ్ఎండిఏలో ప్రక్షాళన మొదలుపెట్టింది సర్కార్. హెచ్ఎండిఏ సెక్రటరీ ఓఎస్డీగా కొనసాగుతున్న రిటైర్డ్ అధికారి రామ్ కిషన్ ను తొలగించింది. హెచ్ఎండిఏ ఎస్టేట్ ఆఫీసర్గా ఉన్న కిషన్ రావును రెవెన్యూ శాఖకు బదిలీ చేసింది. ఎస్టేట్ బాధ్యతలను జేఎంసీ ఆమ్రపాలికి అప్పగించింది. హెచ్ఎండిఏ కమిషనర్ ఓఎస్డీగా జ్ఞాన ప్రసూనాంబను నియమించింది. నిన్న అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న పీఆర్ఓ రాములను తొలగించింది సర్కార్. గత కమిషనర్ అరవింద్ కుమార్ అనుచరులపై నిఘా పెట్టింది. దీంతో హెచ్ఎండిఏలో కొనసాగుతున్న రిటైర్డ్ అధికారులు టెన్షన్ మొదలైంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. రాజు మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, హెచ్ఎండిఏ ప్రక్షాళనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సౌజన్య. కొత్త సర్కార్ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత అన్ని శాఖలకు సంబంధించిన పైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఆయా శాఖల్లో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలన్నీ బయటకు తీసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ప్రధానంగా హెచ్ఎండిఏ మున్సిపల్ శాఖకు సంబంధించి హెచ్ఎండిఏ శాఖపై కూడా ఫోకస్ పెట్టింది. మొన్నటి వరకు మున్సిపల్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ సిఎస్ గా ఉన్న అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ కమిషనర్ గా కొనసాగారు. ఆయన హయాంలోనే ఫార్ములా ఈ రేస్ లాంటి ఒప్పందాలు జరిగాయి. దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించిన నోటీసులు కూడా అరవింద్ కుమార్ కు సర్వ్ చేసింది ప్రభుత్వం. అదేవిధంగా హెచ్ఎండిఏ లో కూడా కొనసాగుతున్న రిటైర్డ్ అధికారులను కూడా తొలగించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అందులో భాగంగానే హెచ్ఎండిఏలో చాలా మంది రిటైర్డ్ అధికారులు కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళందరినీ తొలగించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ హెచ్ఎండిఏ సెక్రటరీ ఓఎస్డీగా పనిచేస్తున్న రిటైర్డ్ అధికారి రామ్ కిషన్ ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా హెచ్ఎండిఏ ఎస్టేట్ ఆఫీసర్ గా ఉన్న కిషన్ రావును కూడా అక్కడి నుంచి తప్పించి ఆయన మదర్ డిపార్ట్మెంట్ అయిన రెవెన్యూ శాఖకు తిరిగి పంపించేసింది. ఆ ఎస్టేట్ ఆఫీసర్ గా ప్రజెంట్ ఎవరు లేకపోవడంతో ఆ బాధ్యతలను ప్రజెంట్ జాయింట్ కమిషనర్ గా ఆమ్రపాలి ఉన్నారు. ఆ ఆమ్రపాలికి ఆ బాధ్యతలను అప్పగించారు. అదేవిధంగా హెచ్ఎండిఏ కమిషనర్ ఓఎస్డీగా జ్ఞాన ప్రసూనాంబను నియమించారు. జ్ఞాన ప్రసూనాంబ ప్రజెంట్ వాటర్ పోర్ట్ లో ఆమె కొనసాగుతున్నారు. ఆమెను హెచ్ఎండిఏ కమిషనర్ ఓఎస్డీగా ఆమెను నియమించారు. అదేవిధంగా నిన్న హెచ్ఎండిఏ పిఆర్ఓగా ఉన్న అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న పిఆర్ఓగా పనిచేస్తున్న రాములను కూడా తొలగించారు. దాంతో పాటు చాలా మంది ఎక్స్టెన్షన్ లో కొంతమంది కొనసాగుతున్నారు. అదేవిధంగా వివిధ శాఖల్లో రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా హెచ్ఎండిఏలో కొనసాగుతున్నారు. వాళ్ళందరినీ కూడా తప్పించాలని కూడా ప్రభుత్వం చూస్తుంది. అందులో భాగంగా లిస్ట్ అవుట్ కూడా చేసినట్లు తెలుస్తుంది. బహుశా ఇవాళ రేపట్లో వాళ్ళని కూడా తొలగించడానికి ఉత్తర్వులు కూడా వచ్చే అవకాశం అయితే కనబడుతున్నాయి. చాలా మంది అంటే పూర్తిగా హెచ్ఎండిఏ ఒక పునరావాస కేంద్రంగా మారిందనేది ప్రభుత్వం నోటీసులో ఉంది. చాలా మంది 60 సంవత్సరాలుగా పైబడిన వాళ్ళంతా హెచ్ఎండిఏలో ఉన్నారు. హెచ్ఎండిఏ హైదరాబాద్ అసలు గ్రోత్ డెవలప్మెంట్ కు ఎంతోగానో పనిచేయాల్సి ఉంటుంది. కానీ హెచ్ఎండిఏ పూర్తిగా ఒక వృద్ధాశ్రమంగా మారిపోయిందనేది ఆరోపణలు వచ్చాయి. సో ఇలాంటి నేపథ్యంలో హెచ్ఎండిఏను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో కొత్త సర్కార్ రేవంత్ సర్కార్ ఒక ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ తొలగింపులు తీసివేతలు చేస్తున్నట్లు కనపడతాయి. అదేవిధంగా హెచ్ఎండిఏలో అరవింద్ కుమార్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న అధికారుల పైన కూడా వేటు వేయాలని భావిస్తుంది. దాని హెచ్ఎండిఏ కమిషనర్ గా అరవింద్ కుమార్ ఉన్న సమయంలో అతనికి సన్నిహితంగా ఉండి ఆయనకు అనుకూలంగా పనిచేసిన వాళ్ళని కూడా అక్కడి నుంచి తప్పియాలనే ఒక ఆలోచన అయితే చేస్తుంది. అందులో భాగంగానే మరికొందరి అధికారులపై కూడా వేటు వేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే హెచ్ఎండిఏలో రిటైర్డ్ అయి కొనసాగుతున్న అధికారులకు ఒక గుబులు మొదలైందని చెప్పాలి. గత 2-3 రోజులుగా త్వరలోనే వీళ్ళందరినీ తొలగించే అవకాశం ఉంటుందని ప్రచారం జరగడం, అదేవిధంగా మొన్నటి వరకు అక్కడ కమిషనర్ కు ఉన్న అరవింద్ కుమార్ కు ప్రభుత్వం నోటీసులు సర్వ్ చేయడంతో చాలా మంది హెచ్ఎండి అధికారులు టెన్షన్ గురవుతున్నారు. సౌజన్య, థ్యాంక్ యూ.